యేసుక్రీస్తు నామములో మా ప్రియ వీక్షకులకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. తండ్రి, మీ సన్నిధిలో ఇలాగున మేము మహింపరచటానికి మీ మాటలు ప్రభువా మేము వినటానికి, వినిన దానిలో సత్యమును తెలుసుకోవటానికి, ప్రత్యేకించి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, మా ప్రియులకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. మా అవస్థతలు ఎరిగిన దేవుడు ప్రభువా, మాకు ఏది అవసరమో మేము ఎలా ఉండాలో అది తెలియచేస్తున్నారు. ఎలా జీవించాలో మమ్మల్ని నడిపిస్తున్నారు మీ వాక్యంలో. మీ స్తోత్రాలు తండ్రి. తేటగా చూస్తూ తినని మార్గములో మీరు నడిపించమని మా ప్రియులని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది.
నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా ప్రియ వీక్షకులకు మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నిన్నటి దినమున తేరి చూచుట అనే అంశం మీద మొదటి భాగము చూచాము. ఈరోజు రెండవ భాగాన్ని మనము దేవుని వాక్యం నుంచి చూద్దాము. మొదటి భాగములో అపోస్తలుల కార్యములు 7:55 మనం చూసాము. అదే మాట మనము చదువుకొని మనం ముందుకు వెళదాము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకుందాము. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మీ కొందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాము స్వామి. ఇలాగున ప్రభా, మీరు మాతో మీ లేఖనముల ద్వారా ప్రత్యక్షముగా మాట్లాడుచున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. మీ మాటలు మా జీవితానికి మేలుకొలిపోయి ప్రభా, అటు మీ జ్ఞానయుక్తమైన మాటలు నాకు మాకు అందించమని మేము తిన్నగా ప్రభా సరైన మార్గము నడుస్తూ మా చూపు తండ్రి ప్రక్కకు కాకుండా యేసు అని మీ వైపు చూస్తూ ముందు కొనసాగి విశ్వాస జీవితమును తండ్రి మాకు దయచేయమని ఈ వాక్య ప్రత్యక్షత నాతో మాతో మాట్లాడిన ప్రభా, మీ దాసుని పక్షముగా నిలబడుచుండగా అభిషేకించండి, ఆత్మతో నింపి నాకేది కావాలో మా పిల్లలకి ఏది కావాలో మాటలు అందించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని మనం చదువుకుందాము. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి. చాలు. ఇక్కడ తేరి చూచుట అనే అంశంలో మనం చూసినట్లయితే దీంట్లో రెండవ భాగం మనం చూస్తే తేటగా లేని చూపు, తేటగా లేని చూపు. నిన్న తేరి చూచిన వారి విషయంలో స్టెఫను చూశాడు, ప్రభువును చూడగలిగాడు స్టెఫను. కనుక మనము మన చూపు తేటగా ఉంటే కనుక మన శరీరం అంతా కూడా వెలుగుమయమని చెప్పి మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం నిన్నటి దినమున. అలాగనే ప్రభు మనకు సెలవు ఇచ్చారు. రెండవదిగా పేతురు తేరి చుట్టం చూసాము. మూడవదిగా పౌలు గారు తేరి చూచి ఎలుమాను గద్దించాడు. అంటే మనము తేరి చూస్తాం, మన చూపు తేటగా ఉన్నప్పుడు, అనగా మనము దేవుని సన్నిధిలో మనము చక్కగా యథార్థంగా నడుచుకుంటున్నప్పుడు సత్యమును ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనం అలా చూస్తూ వెళుతున్నప్పుడు అపోస్తలుల కార్యములు అక్కడే 3వ అధ్యాయంలో 4వ వచనం మనం చదువుకోవచ్చు. అక్కడ పుట్టిన మన కుంటివాడు ఒక వ్యక్తి ఉంటాడని చెప్పి మనకు రాయబడుతుంది. శృంగారం దేవాలయం దగ్గర ఆ వ్యక్తి భిక్షాటన ఎవరో తీసుకొచ్చి కూర్చోబెడితే అతను భిక్షాటన చేస్తూ సాయంత్రం మరలా వేళ ఆ టైంలో ఎవరో వచ్చి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. అయితే ఆ వ్యక్తికి యేసు ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు, అక్కడే కూర్చుంటాడండి భిక్షాటన చేస్తున్న వ్యక్తి. అలాంటి పరిస్థితుల్లో దేవాలయమునకు పేతురు యోహాను ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నారు.
అయితే ఇతని ఆశ ఏమిటంటే, భిక్షగాడు ఎవరైనా ఆశ ఎలా ఉంటుందంటే, ఎవరైనా వస్తుంటే ఏమైనా ఇస్తారేమో అని అడుగుతారు. ఇది మనకు తెలిసిన సత్యం ఇది. అయితే ఆ వ్యక్తి కూడా పేతురు యోహాను దగ్గర దొరుకుతుందేమో అని తేరి చూచాడట. అక్కడ రాయబడుతుంది ఆ మాటలో, చక్కగా మనం చదువుకుంటే 3వ అధ్యాయం 4వ వచనం అపోస్తలుల కార్యములు. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. దేవునికి స్తోత్రం. ఒక విషయాన్ని మనం గమనించారా, మనము తేటగా, మనము చక్కగా మనం చూచినప్పుడు, మనం చక్కగా మాట్లాడుచున్నప్పుడు తిన్నగా ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి సత్యం అనేది అర్థమవుతుందనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా. కనుక ప్రభు మనతో చక్కగా మాట్లాడుచున్నారు. మన ఆత్మీయ స్థితి ఎలాగుందంటే, దేవునికి మనము సమీపస్తులుగా మనం ఉంటున్నామా? ఉంటే కనుక నువ్వు తేరి చూస్తావు. హల్లెలూయా. ఖచ్చితంగా తేరి చూస్తావు పిల్లారా. నువ్వు ఆ చూపు తేటగా లేనప్పుడే ప్రమాదం. ప్రభువు కూడా చెప్పాడు. మనం ఆదికాండం 3వ అధ్యాయం చూసుకుంటే 2వ అధ్యాయం ప్రభు చెప్పాడు, ఇదిగో ఆ తోట మధ్యలో అన్ని చెట్టు ఫలాలు తినండి, ఆ మధ్యలో ఫలమా తినొద్దని చెప్పినప్పుడు ఆదాముతో 3వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి మనకు 2వ అధ్యాయం ఎండింగ్లో స్త్రీ రావడం జరిగింది. ఆదాము ప్రక్కటెముకడం జరిగింది. 3వ అధ్యాయంకి వచ్చేప్పటికి ఏ స్త్రీని అయితే దేవుడు తయారు చేసి ఇచ్చాడో ఆదాముకు తోడు, ఆ స్త్రీ తన చూపు దేవుడు వద్దు అన్న వైపు చూడటం జరిగింది. గమనించాలి. అంటే ఆమె ఎప్పుడైతే తినకూడని ఆ చెట్టుని వైపు చూసి అటు చూడగానే అక్కడ సర్పం మాట్లాడడం జరిగింది. ఇది నిజమా అనగానే ఆమెకి ఆలోచన, నిజమే ఇది నిజమా అనగానే అనుమానం కలుగుతుంది ఎవరికైనా. కానీ ఆమెకటి చూపుకి అందంగా ఉందట. మన కంటికి అందంగా ఉన్నాయి పెడతాడు దుష్టుడు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం పడగొట్టాలంటే అందంగా ఉండే మనకు కనపడాలి. ఎందుకంటే ఈ కన్ను ఆకర్షిస్తుంది అన్నమాట అవి ఇవి చూచి. అలాగని ఆమెకి కంటికి చాలా అందం ఉంది. 3వ అధ్యాయం స్పష్టంగా రాయబడుతుంది. కనుక ఆమె తిని దాని ఫలములో కొన్ని తీసుకొని ఆదాము కొడిచినట్లుగా మనము చూస్తున్నాం పిల్లల. దేవుడు అది తినొద్దన్నాడు అంటే ఆ ప్రదేశాన్ని, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దని అర్థం. అంటే అటువైపుగా వెళ్ళొద్దని, అటువైపుగా నువ్వు అటువైపు చూడవద్దని దేవుడు చెప్పాడు. మనం మేలుకోరి ప్రభు చెబుతాడు. అలాగని దైవజనులైన వారు కూడా మన మేలుకోరి సత్యాలు తెలియజేస్తున్నప్పుడు మనము తీసుకోవాలి. వాస్తవం ఇది తీసుకోవాలి పిల్లరా. నువ్వు ఎప్పుడు తీసుకుంటావు ఈ సత్యాన్ని, ఖచ్చితంగా నువ్వు దేవుని సముఖంలో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు అనేది వాస్తవం. కనుక నీ చూపు తేటగా లేకపోతే ప్రమాదం, నీ చూపు తేటగా ఉంటే ప్రమాదం ఉండదు. ప్రమాదం వస్తున్న అపాయములు ప్రభు ఉపాయాన్ని కలుగ చేసేవాడు. హల్లెలూయా. మొదటి విషయం మనం చూసాం, 3 విషయాలు చూసాం. ఈ వ్యక్తి ఎలాగ ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజున మనము తేటగా లేని చూపు గురించి మనం చూద్దాం. 2వ భాగములో మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఎందుకు వచ్చిందయ్యా ఈ యొక్క బాధ అంటే, ఎందుకు వచ్చింది ఇదంతా ఇలా జరిగింది? కారణం ఏమిటయ్యా అంటే, అక్కడ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే మెచ్చుకుంటున్నారు. సౌలుకేమో 1000 కొలదని, దావీదుకేమో 10,000 కొలదని విషయాన్ని ఆ 8వ వచనం తేటగా రాయబడుతుంది అదే అధ్యాయంలో. ఆ మాటలు ఎలాగోనంటే, సౌలుకి ఇంపుగా లేదట. దేవుని వాక్యము మన సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు నీకు అది ఇంపుగా ఉండదు. సరే, సత్యము వెలువడుతున్నప్పుడు నీకు అది ఇంపుగా అనిపించదు. ఎందుకని? మన ప్రవర్తన నియమాలు సరిగా లేనప్పుడు మనం తీసుకోలేము సత్యాన్ని. అలాగనే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటున్నాడంటే, ఇక్కడ అతనికి ఇంపుగా లేదట. దావీదు గారు అంటాడు, దేవా నా నోటి మాటలో హృదయ ధ్యానంలో మీకు ఇంపుగా అంగీకారం అగట్లుగా చేయమంటున్నాడు కీర్తనాకారుడు దావీదు గారు. చూసారా? కనుక ఇంపుగా లేదట. అంటే తన ఎదుట రాజు కాబట్టి తననే పొగడాలి తప్ప ఎక్కువగా మరొకరిని పొగడకూడదు. చాలా విచారకరం పిల్లారా. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తున్నప్పుడు నువ్వెవరో వద్దంటానికి, నువ్వెవరు ఆపగలని తరమాది, అది జరిగే పని కాదు. దేవుడు తగిన కాలంలో తగిన సమయం అందు నా యేసయ్య మిమ్మల్ని కూడా హెచ్చించునుగాక. ఆమెన్. నా ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక
అక్కడ తేటగా లేని చూపు గురించి మనం మాట్లాడకుండా ఎప్పుడైతే ప్రజలందరూ 10,000 కొలది అన్నారు దావీదు గురించి, ఆ వెంటనే ఏమైంది అంటే అతను జీవితంలో ఒక స్టెప్ మారిపోయింది. సౌలు జీవితంలో ఎంతో కష్టపడి చెమటొచ్చి దేవుని సహాయంతో ఉండి దేవుని సహాయం కోరుకొని యుద్ధం యోధం ముందుకెళ్ళిన దావీదు ఒడిసెలతో తిప్పి ఆ గుళ్యాతను పడగొట్టాడు, తల ఛేదించేశాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తిని మెచ్చుకోవటము, అందరూ అలాగా ఆర్భాటంగా చెప్పడం, కనపరచడం, ఇచ్చేసడం తప్పేముందండి? తప్పేమీ లేదు. ఎవరు చేయలేని సాహసం చేసిన వ్యక్తిని కనపరచవచ్చు దేవుని రీతిగా, ఈ లోకరీతిగా కూడా ఎవరు చేయలేని సహాయాన్ని మనము కనపరుస్తున్నాం. గమనించాలి ఈ విషయాన్ని. కనుక ఎవరు అంతమంది ఉండి కూడా సాహసం చేయలేకపోయారు. చిన్నవాడిన దావీదు సాహసం చేశాడు, శత్రువుని అంతమొందించాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుడు చనిపోయారని చెప్పి మొత్తం అందరూ పారిపోయారు. దావీదు ఒక్కడే, కత్తి డాలు లేదు తన దగ్గర, ఒకటే అయితే ప్రార్థనా జీవితంతో కలిగి ఉన్నాడు. ఒడిసెల దీపు యుద్ధం యెహోవాది అనుకుంటూ ముందుకు వెళ్ళాడు, జయాన్ని చూశాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది సహోదర సహోదరి? అక్కడ నుంచి జరిగిన ఇప్పుడు సందర్భం మనం చదువుకుందాం. 9వ వచనం చదువుకుందాం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. గమనించాలి, విషపు చూపు. పాము కంటే కూరలో విషం ఉందండి. అందుకే లోకంలో పుట్టుకొచ్చిన సామెత, మనిషికట నిలువెల్ల విషమట. ఎంత విచారకరమో చూస్తారని. పాముకేమో కూరలోనే విషం ఉంటే మనిషికి నిలువెత్తు విషం ఉందట. అయితే ఆ రోజు నుంచి ఆ ప్రజలందరూ గణపరిచారు దావీదు గారిని, ఆయన్ని పొగిడారు, హెచ్చించారు. ఆయన సౌలు రాజ్యములో రాజు హెచ్చించవలసిన ఆ రాజ్యములో, తన రాజ్యములో తనను కాక మరొక వ్యక్తిని హెచ్చించేటప్పటికి సహించలేకపోయాడు సౌలు. ఆ రోజు నుంచి విషపు చూపు నిలిపాడు. దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నంత కాలము నీ ఇరుగు పొరుగు విషపు చూపు కాదుగా ఏ చూపు నిలిపా నీకేమీ కాదు సహోదరా సహోదరి. మన దేవుని కాపుదల నీకుంటుంది. ఆయన చూపులో ప్రేమ ఉంది. యేసయ్య చూపులో, ఆయన చూపులో జాలి ఉన్నది, ఆయన చూపులో దయ, ప్రేమ, ఇవన్నీ ఉన్నాయి నా యేసయ్య చూపులో. కనుక వాటిని దాటి ముందుకు ఎవరు వెళ్ళలేరు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఆ విషపు చూపు నిలిపాడు. విషపు చూపు నిలిపిన ఆ యొక్క సౌలు ఏమన్నా దినదినానికి వర్ధిల్లుతూ వచ్చాడా? కనుక ఇతరుల పక్షమా, ఇతరుల పట్ల మనం ఇప్పుడు విషపు చూపు నిలపకూడదు. ఇతరుల గురించి ఇప్పుడు మనం చెడుగా మాట్లాడుకోవడం అనేది ఇప్పుడు మనం చేయకూడదు. చెడు మనం చెప్పొద్దు. మనకు అవసరం లేదు, మనకు అవసరం లేదు. నా మటుకు ఎలాగొన్నా పరిశీలన చేసుకోవాలి, నా కుటుంబం ఎలాగున్నదని పరిశీలన చేసుకోవాలి. అంతవరకే మనం దేవుళ్ళు జీవిస్తున్నామా? నీకు చేతనైతే ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయటం తప్ప మనం ఏది మాట్లాడటం అనేది అనవసరము. అదే ప్రభు సెలవిస్తున్నారు ఇక్కడ దేవుని వాక్యం. అతను ఆనాటి నుంచి విషపు చూపు నిలిపేటువంటి సౌలు జీవితం ఏమైపోయిందో చూసారా? దారుణం ఉంది. తరువాత మనం చదువుకు ముందుకు వెళుతున్నప్పుడు నిజమేనండి. ఒకటి విషపు చూపు నిలిపినటువంటి సౌలు. ఈ విషపు చూపు నిలిపిన సౌలు ఏమవుతా అంటే ఒక్కొక్కటి పూర్తి చేసుకుని వెళ్ళిపోవచ్చు మనము. అయితే విషపు చూపు నిలిపిన సౌలు జీవితం ఏమైపోయిందంటే అదే 1 సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము, క్షమించండి, 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధం చూసే ఈ 2 కుటుంబాల గట బహుకాలము రాజ్యం మీద రాజ్యం చూసాము. కానీ ఇక్కడ 2 కుటుంబాలట. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబం, వాళ్ళకు మాత్రమే యుద్ధం. మామూలుగా కాదండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, బహుకాలం అట, ఎక్కువ కాలం యుద్ధం జరిగిందట. బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ఇతరుల మీద ఆయాస పెట్టుకోవద్దు. విషపుచ్చుకు వాళ్ళు ఏదో ఎదుగుతున్నారని చూస్తే నువ్వు దిగజారిపోతావు. నీకు దొరికే సహాయం దొరకదు. ఆత్మీయ స్థితులు దిగజాడు స్థితి అంటారు దీన్ని. ఎవరో బాగుంటే ఓల్చే. చాలామంది లోకంలో పుట్టుకొచ్చిన సామెత అండి, చూసారండి. ఇదంటారు, పచ్చగా ఉంటేనట ఓరవలేరట. దేవుడు దీవించి నీకేమి? ప్రభు బిడ్డలను ప్రభు దీవిస్తాడు, ప్రభు కార్యాలు ప్రభు చేస్తారు. నీకేమి?
ఆయన బిడ్డలు అవసరం తీర్చేవాడు మన ప్రభు. నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవి. సమయం వచ్చింది. ఒకప్పుడు నువ్వు కష్టాలు పడవచ్చు, ప్రభు తెలుసుకోలేదు. కానీ నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు, నువ్వు తినని మార్గంలోకి వచ్చావు. నీ చూపుని తేటగా చూసే చూపుని జాగ్రత్త కాపాడుకుంటూ వచ్చావు. నువ్వు తగిన సమయం ముందు వచ్చింది. ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చించాడు. సహోదర సహోదరి, దేవునికి స్తోత్రం. విషపు చూపు నిలిపిన దావీదు ఆ యొక్క సౌలు జీవితంలో, దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి బహుకాల యుద్ధము జరుగుతూ వచ్చేట. యుద్ధము జరగగా ఏమైందట? దావీదు అంతకంతకు ప్రబలెను. దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నేరశీలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్లియర్ విషయం గమనించాలి. అంతకంతకు దావీదు ప్రబలుతున్నాడు, ఎదుగుతున్నాడు. అయితే సౌలు నీరసించిపోయాడండి. విషపుచ్చుకు నిలబోతు సహోదరుడు సహోదరిని, ఇరుగు పొరుగు వారి పట్ల వద్దు. దేవుడు బిడ్డల్ని దేవుడు తగిన కాలంలో ఇచ్చిస్తాడు. నీకెందుకు? ఒకప్పుడు ఏమీ లేకపోవచ్చు, ఇప్పుడు అన్నీ ఇచ్చాడు దేవుడు. వారు దేవుని కలిగి ఉన్నారు, దేవుని యథార్థంగా నడుచుకున్నారు కనుక వారి జీవితం చక్కగా ఉన్నది. నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది? నీ ఆలోచన స్థాయిలో ఎలాగుంటుంది? నా ప్రభు మాట్లాడుతున్న ప్రియ సహోదర సహోదరి, నా ప్రభు మాట్లాడుతున్నారు నీతో చక్కగా తేటగా. ప్రభు మాట్లాడదు. విషపు చూపు నిలపొద్దు. ఎదుటి పట్ల చెడుగా మాట్లాడొద్దు. చెడు మాట్లాడటం వలన చెడేది నీవే. అలా జరిగించిన విషపు చూపు సౌలు దినదినానికి నీరసమైపోయాడు. రెండు కుటుంబాలకు యుద్ధం జరిగి బహుకాల యుద్ధం జరిగి ఏమైపోద్దండి? కొరత ఏర్పడిపోద్దండి. కొరత ఏర్పడిపోద్ది. ఎక్కువ కాలం యుద్ధం చేయలేము, నీరసమైపోతాం. తినడానికి టైం ఉండదు, తాగడానికి టైం ఉండదు. ఎక్కడ యుద్ధం చేద్దాం? తిని తాగితే బలం ఉంటేనే యుద్ధం చేయగలిగేది. అయితే దేవుడు మనకి ఇప్పుడు అనుకూలమైన సమయం ఇచ్చాడు ప్రార్థన చేసుకోవటానికి. కొన్ని దినాలే ప్రభు మనకి ఇచ్చాడు ఆయనలో గడపడానికి. అలాగే ప్రభు మాట్లాడు ప్రియ సోదర సోదరి. విషపు చూపు నిలపోతూ నిలిపిన సౌలు నిరసించిపోయాడు. నీ ఇరుగు పొరుగు నీ సహోదరి సహోదరుడి పట్ల విషపు చూపు నిలపోద్దు. ఓర్వలేని స్వభావం అంటారు దాన్ని. వద్దు, అది ఉండకూడదు. అదే ప్రభు సెలవిస్తా ఉన్నారు. కనుక ఎలాగుంది మన ఆత్మీయ స్థితి? దావీదు అంతకంతకు ప్రబలుతూ ఉంచాడు. అది 2వ సమూయేలు గ్రంథములోని 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. రాయబడుతుంది దేవుని వాక్యము. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. నా ప్రభు నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. గమనించాలి పిల్లరా, దేవుడు తోడుగున్న జీవితం ఎలా ఉన్నది? విజయంలో చూస్తూ ముందుకు వెళ్తాం. దేవుడు తోడుగా అపశృతులే, ఎక్కడికి వెళ్ళినా అడుగు పెట్టినా అపశృతే. కానీ దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను బట్టి ఇరుగు పొరుగు వాళ్ళు అన్నిలైతే మార్చబడాలి నామములో. వీడు నాతో వాళ్ళతో కలిసి నేను వెళ్ళాను, నాకు మేలు జరిగిందని జరగదనుకున్నాను. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడ ప్రియ సహోదర సహోదరి. ప్రభు తేటగా మాట్లాడుతున్నారు. విషయం చూపు నిలిపిన సౌలు బరువు పట్ల ఇప్పలా ఉండొద్దు. పైకి ప్రేమ ఉన్నట్టు నటించకూడదు, అంతరంగంలో ద్వేషం ఉంచుకోవద్దు. ఒకటే మనసు కలిగి ఉండాలి, ఒకటే స్వభావం కలిగి ఉండాలి. అదే ప్రభు మాట్లాడుతున్నారు. అలా ఉంది నీ ఆత్మీయ స్థితి. ఒకటే స్వభావం, ఒకటే మనసును కలిగి ఉన్న ప్రభు మాట్లాడుతున్న ప్రియ సోదర సోదరి. సౌలు జీవితం మనకి దేవుడు మన ముందుంచాడు. తీరు చూసిన వారు మేలు పొందారు. తేటగా లేని చూపు వాడు కీడు పొందుతున్నట్టు చూస్తున్నాం మనం ఇప్పుడు. నీ చూపు మార్చుకోవాలి తేటగా లేకపోతే. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు తినగా చూచాడు, దేవుడు తనకు తోడైనాడు. అందుకే దావీదు అంతకంతకు ఊర్దెళ్ళాడు. చూసారండి, యోబు భక్తులు కూడా చక్కగా చెబుతారు ఆ విషయాన్ని. కాబట్టి మునుపు చూసారండి, ఇంకా క్రమక్రమంగా మనము అలా దేవుళ్ళు వర్ధిల్లుతూ ఉంటాం. నీ జీవితం ఎలా ఉంది? అంతకంతకు వర్ధిల్లే జీవితంగా ఉన్నదా, వర్ధిల్లేని జీవితంగా ఉందా అనే విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. విషపు చూపుని వారు చూసాం మనము. విషపు చూపు వ్యక్తి వర్ధిల్లే. రెండో విషయం చూస్తే మోహపు చూపు. మత్తయి సువార్త 5:28 వచనాన్ని మనము చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త
5:28 వచనం మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 5:28 వచనాన్ని మనం చదువుకున్నాం. నేను మీతో ప్రభు చెప్పుచున్న మాట ఇది. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. చూసారండి, వ్యభిచారం చేసిన వాడు అంటే నీ చూపు మోహపు చూపు చూడకూడదు, జాగ్రత్త. ఆ చూపు అసహ్యమైన చూపు, ఆ చూపు నిన్ను నష్టపరిచే చూపు, నిన్ను కష్టాల్లో తీసుకెళ్లే చూపు, దేవునికి దూరం చేసే చూపు, ఆఖరికి నీ కుటుంబానికి కూడా దూరం అయిపోయే చూపు సహోదర సహోదరి. కనుక అందుకే మత్తయిలో చెప్తాడు, చూస్తారండి, నీ చూపు తేటగా ఉంటే నీ శరీరం అంతా కూడా వెలుగుమయముగా ఉంటుందని చక్కగా భక్తుడు మాట్లాడుతున్నాడు. మనం చూస్తే అదే 5వ అధ్యాయం మనం చూసుకుంటే ఇటుపక్క మనం 22వ చూద్దాం ఒకసారి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. గమనించాలి. అంటే నువ్వు మోహపు చూపు చూచి పాపములో పడిపోతే, నువ్వు రోగిష్టాన్ని అయిపోతే ఎవరు సహాయం చేస్తారు? నువ్వు చూపు చెడగొట్టుకున్నావు చూసావా, నువ్వు విస్తరంగా తిరిగావు చూసావా, వాడు వచ్చి నీకు సహాయం చేస్తారా? మూలపడికపోతే ఎవరు నీకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు? సహోదర సహోదరి, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలే నీకేదొచ్చినా సహాయం చేయాలి తప్ప వేరు. కనుక నీ చూపు జాగ్రత్తగా ఉండాలి, నీ చూపు చెడగొట్టుకోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీ పౌలు చెబుతాడు అవయవాల గురించి. ఒక అవయవాలన్నీ కూడా చక్కగా ఇమర్చబడి ఉన్నాయి. ఒక అవయవానికి ఇబ్బంది వస్తే శరీరం అంతా బాధపడుతుంది. చక్కగా చెప్తాడు పౌలు భక్తుడు ఆ మాటని. మనకు చిన్న దెబ్బ తగిలిందండి కాలుకి, ఉదాహరణ కనుక్కుందాము, శరీరం అంతా బాధపడతామా లేదా? కాలు ఒకటే కుంటుతో నడుస్తా కానీ శరీరం అంతా కూడా నొప్పి బాధ కలిగిస్తూ ఉంటుంది. అలాగని నీ చూపు చెడిపోతే నీ శరీరం అంతా నీకు మొత్తం చీకటిలో ఉన్నట్లే అని దేవుని వాక్యం తేడాగా మాట్లాడుతుంది. ప్రియ సహోదర సహోదరి, మోహపు చూపు చూడొద్దు. ఆ చూపు మంచిది కాదు, ఆ చూపు మంచిది కాదు. దావీదు తగిన సమయానికి యుద్ధానికి వెళ్ళాల్సిన దావీదు రాజ్యములో ఉండిపోయాడు. సమస్య అయిపోయింది, సమస్య వచ్చేసింది, తన చూపు మారిపోయింది. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మనం చూస్తే, వసంత కాలమున మొదటి వచనం నుంచి రాజు యుద్ధంలో బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సమరింపు చూసారండి. సైన్యం అంతా వెళ్ళిపోతే రాజుగారు ముందుండాల్సిన ఏం చేస్తున్నాడయ్యా ఈయనంటే, ఈయన మాత్రం యెరూషలేములో ఉండిపోయాడు. నీ దేనికోసము? ఏమండి, రాజుకు బాధ్యత, వెళ్ళాలి కదా. తను ఉండిపోయాడు. ఉండిపోవడం వలన నష్టపోయాడు. తన చూపు చెడిపోయింది. ఉన్నవాడు అలా ఉన్నాడా అంటే ఎక్కడికి వెళ్ళాడంటే సాయంకాలం వేళట, పృథువుకు వేళ అలాగా పైకి వెళ్ళాడు. అలా మిద్ది మీదకి వెళ్ళి అలా తిరుగుతూ సంచారం చేస్తున్నాడు పైన. ఈలోపు తన కంటికి ఒక దృశ్యం కనపడింది. అంతటితో ఆగాడా అంటే ఆగలేదు. తప్పు చేశాడు దావీదు తన జీవితంలో. తప్పు చేశాడండి. కనుక తేటగా లేకపోతే నీ చూపు ప్రమాదం. తప్పు చేసి ఆగాడంటే మళ్ళీ హత్య చేపించాడు. ఎంత ఘోరాతి ఘోరం ప్రియులారా. ఆ తప్పును దాచుకోవడం కోసం ఈ రోజున నా ప్రభు నీ ముందు తేటగా మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక తప్పును కప్పిపుచ్చడానికి ఒక అబద్ధం ఆడు, ఇంకొక అబద్ధం ఆడదాం. కానీ నాతాన్ ప్రవక్త దేవుడు తెలియచేయించి చక్కగా నాతాన్ ప్రవక్త తనతో మాట్లాడి ఏ తీర్పు ఇవ్వచ్చు రాజా అని తనతో చెప్పించి అతని మరణానికి పాత్రని చెప్పించిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో కాదు నీవే అని చెప్పేసేసాడు నాతాన్ ప్రవక్త 12వ అధ్యాయములో, అదే 2వ సమూయేలు గ్రంథములో. చూసారండి, అదే 2వ సమూయేలు గ్రంథం నాతాన్ ప్రవక్త చెప్పేసేసాడు. ఎవరు ఆ వ్యక్తి నీవే. అతని రాజ్యంలో ఉన్నటువంటి ఈ ప్రవక్త, అతని రాజ్యంలో అతని దగ్గర ఉన్నటువంటి ఈ ప్రవక్త
ఆ వ్యక్తి నీవే అని చెప్పగలడా? యజమానుడు తప్పు చేశాడండి. తన దగ్గర జీతం పుచ్చుకున్న వ్యక్తి పనివాడే కదా. ఆ పనివాడు యజమానుడు చెప్పగలడు, తప్పు చేయదని చెప్పగలడా? చెప్పాలి. అదే సత్యము, అదే సత్యం అండి. చెప్పాలి, సత్యాన్ని సత్యంగా చెప్పేసేయాలి, ఖండించాలి. ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది నీ ఆత్మస్థితి సహోదర సహోదరి? నాతాను ప్రభుత్వ గద్దించినారు. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను పాపము చేశాను అని మాట్లాడుతున్నాడు. నేను పాపం చేశాను చెప్తున్నాడు దావీదు. కనుక నీ జీవితంలో నువ్వు చేయలేదు అనే విషయం మాట్లాడొద్దు. 14 వచనం చెప్తాడు, 2 సమయం 12:14. నేను పాపం చేసి తిని, నేను పాపము చేసి తిని. దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండినట్లు యెహోవా నీ పాపం పరిహరించును. చూసారండి, నీ పాపం క్షమించబడింది అని చెప్పాడు. అయితే శిక్ష మాత్రము ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు రాయబడుతుంది. ఇక్కడ నాతాను అంతగా చెప్పినప్పుడు, ప్రవక్త చెప్పినప్పుడు అప్పుడు చెప్పాడు, నేను పాపము చేశాను. 28 సామెతలు 13 ప్రకారం అతిక్రమము దాచిపెడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని కనికరము. దావీదు జీవితం అది ఒకే ఒక తప్పు చేశాడు దావీదు. అదే తప్పు చేశాడు దావీదు తన జీవితంలో. నీ జీవితంలో అనుకోవచ్చు, నేను ఒక తప్పే కనుకోవచ్చు, తెలియకుండా ఎన్ని చేస్తున్నా గ్రహించుకోవాలి సహోదర సహోదరి. సేవకుడు గద్దించి చెప్పేశాడు, ఆ వ్యక్తివి నీవే. ఎంత ధైర్యం కావాలండి? దేవుడు తోడుకున్న వ్యక్తి ఇప్పుడు ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా సహోదర సహోదరి. నీకు దేవుడు తోడు, నువ్వు ధైర్యంగా ఉంటావు, ధైర్యవంతురాలుగా ఉంటావు. దేవుడు బలపరుస్తాడు వాక్యం ద్వారా, ధైర్యపరుస్తాడు. ప్రభు నువ్వు దేనికి ఎవరికి భయపడవసరం లేదు. నా ప్రభు చక్కగా మాట్లాడుతున్నాడు ఈ రోజున. మోహపు చూపు ప్రమాదము, జాగ్రత్త. విషపు చూపు ప్రమాదము. అలా చూడటం వల్ల ఇబ్బందులు పడిపోవడం జరిగింది. మనం చూసాం ఆదికాండము 3వ అధ్యాయం, ముందుగా చెప్పాను మీకు నేను. ఆదికాండము 39వ అధ్యాయము, క్షమించండి 39వ అధ్యాయం 7వ వచనము చూద్దాం ఒకసారి. మోహపు చూపు గురించి చెబుతున్నాను విషయాన్ని. ఆదికాండము, ఇక్కడ యోసేపు కనబడతాడు, ఫరో కుటుంబం కనబడుతుంది. అక్కడ చూద్దాం. అటు తరువాత అతని యజమానుని భార్య ఇక్కడ ఐగుప్తుని యొక్క ఆ యోసేపు యజమానుడు అంత సమస్తం ఇచ్చేసాడు. అంటే అతనికి తోడుగున్నాడుగా. అతను అడుగుపెట్టి వేల విశేషాన్ని బట్టి ఆ రాజ్యాన్ని దేవుడు దీవించాడని ఆ రాజు గ్రహించి సమస్తము యోసేపుకు అప్పగించాడు. దావీదుకు తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు తోడుగును గాక. యోసేపు తోడుగున్నట్లుగా నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. యోసేపు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయన తోడుగా ఉన్నాడు. అయితే ఆమె తన చూసింది, మోహపు చూపు చూసిందని చెప్పొచ్చు మనం. అయితే యోసేపు నీతిమంతుడు యథార్థవంతుడు కనుక ఒప్పుకోలేదు. ఆ స్థలము నుంచి పారిపోయాడు యోసేపు. సోదర సహోదరి, దేవుని ఏమైనా స్థలం అడుగు పెట్టొద్దు. దేవుడు వెళ్ళొద్దు, స్థలానికి వెళ్ళొద్దు, చేయొద్దన్న పని చేయొద్దు. నీ క్షేమం కొరకు ప్రభు చెబుతారు ఆ విషయాన్ని. నువ్వు బాగుండాలని ప్రభు విషయాన్ని తెలియజేస్తున్నారు. నీ ఆత్మీయత ఎలాగున్నది, నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, నీ ఆశలు, నీ యొక్క తలంపులు ఎలా ఉంటున్నాయి? నా ప్రభు మాట్లాడుతున్నారు. మోహపు చూపు చూసామని మోసపోతావు. దేవుడు ఎక్కిరించబడి జాగ్రత్త. ఒక రోజున అగస్టిన్ భక్తుడి జీవితంలో తన తల్లి ఎంతో ప్రార్థన చేసింది, చాలా ప్రార్థించింది. యవనస్తుడు చిన్నప్పటి నుంచి యవనస్తుడు అయ్యాడు. స్నేహితులు సహవాసి చెడు అలవాడికి వ్యసనగ్రస్తుడు అయిపోయాడు. అన్నీ అలవాటు పడిపోయాడు. ఆ తల్లి కన్నీరు కారుస్తూ ఉంది. ఆమె కన్నీరు కార్చి కార్చి ఆ తల్లి తుది శ్వాస విడిచింది. ఆమె ప్రార్థన అలాగే ఉండిపోయింది. ఆ తల్లి చనిపోయింది. ఆ తర్వాత అగస్టిన్ వ్యసనగాను వ్యభిచారిగా జీవిస్తున్నాడు. అన్ని అలవాట్లు విని ఒకరోజు ఇలాగే చీలుతున్న సందర్భంలో వేసి ఇంటికి వెళుతున్నప్పుడు అగస్టిన్ ఇంకా చీకటి పడలేదని చెప్పి అలా ఆగి ఉన్నాడు. అక్కడ ఏదో జరుగుతున్నటువంటి సభలా ఉన్నట్లుంటే అక్కడ ఆగి చీకటి ఆగాడు. అక్కడ దేవుని మాట వినబడితే సంగీతం అయిపోయింది, బాగుని చక్కని చెప్పి విన్నాడట. అక్కడ నిలబడ్డాడు. అదంతా అయిపోయిన తర్వాత ఆ స్థలంలో నుంచి కదలలేకపోతున్నాడు. తన మోకాళ్ళ మీద పడిపోయి ఏడవడం ప్రారంభించాడు. అక్కడ ఏడుస్తున్నాడు అగస్టిన్. తిరిగిపోకుండా ఏడ్చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు. తను పాపడతను ఒప్పుకొని ప్రారంభించేసాడు. ఏడుస్తున్నాడు.
పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ అయిపోయిన తర్వాత, అక్కడ నుంచి ముగించబడిన తర్వాత దైవజనులు వచ్చారు, తాకారు. ఆ తర్వాత లేచి తను వెళ్తున్నాడు. అదే దారిలో వెళ్ళాలి ఇంటికి. అప్పుడు చూసింది వేస్తే చూసి, ఇదిగో అగస్టిన్ వస్తున్నాడని చూసి లోనికి వెళ్ళింది. అగస్టిన్ అలా నడుచుకుంటూ వెళుతున్నాడు. చెడిపోయిన తన చూపుని, పక్కదో పడిన తన చూపుని, అటు ఇటు చూసిన చూపుని, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ ముందు కొనసాగుతూ అలా వెళుతున్నాడు అగస్టిన్. వెళుతుండగా ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ బయటకు వచ్చి, ఏంటి కరాలి అగస్టిన్ ఇంతసేపు నడుస్తున్నాడని చెప్పి బయట ఇటు చూస్తే కాబట్టి అటు చూస్తే చాలా దూరం వెళ్ళిపోతే ఆ స్త్రీ అగస్టిన్ అని కేక వేసింది. కేక వేసినప్పుడు అగస్టిన్ అలాగే తన చూపు మరల్చలేదు, కానీ మనిషి కూడా వెనక టర్న్ అవ్వలేదు. కానీ అలాగే ఆగి ఒక్క నిమిషం అలా ఆగి, అగస్టిన్ ఇక్కడ నేను అంటున్నప్పుడు అతను చెప్పింది ఒకే ఒక్క మాట, సహోదరి సోదరులారా, నువ్వు కావచ్చేమో, నేను కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించ, ఆ తల్లి కన్నీరు వృధా కాలేదు సహోదరులారా, సహోదరులారా. ఆ తల్లి కన్నీరు వృధా కాలా. ఆ కొడుకుని మార్చివేసింది, వెనక తడు తిరగలేదు. నీవేమో, నేను కాదు అని చెప్పాడు. ఈ రోజున నీ చూపు చెడగొట్టుకోకుండా చక్కగా నువ్వు తేట చూపు చూడు, తేటగా చూడు. కానీ తేటగా లేని చూపులు ఉంటే జాగ్రత్త. సంసోను కళ్ళు పొడిచి వేయబడిన జాగ్రత్త. తేటగా లేదు చూపు, చెడగొట్టుకున్నాడు. వేషం చూసాడు, వెళ్ళాడు, పట్టబడ్డాడు, తన బలం పోగొట్టుకున్నాడు. రహస్యం తెలుసుకున్న స్త్రీ ఫిలిష్తీయులకు అప్పగించేసింది. ఎంత బలవంతుడు చూశారండి, కళ్ళు పొడిచి వేశారు. విచారకరమైన విషయం ఇది. చూపు తేటగా లేక ప్రమాదం, జాగ్రత్త. అంతే, ప్రమాదం, జాగ్రత్త. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అగస్టిన్ మార్చిన దేవుడు అనేకులు మార్చడానికి ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్న యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మోహపు చూపు చూడదు, మోసపోతావు, జాగ్రత్త సహోదర సహోదరి. కనుక దేవుడు నీతో నాతో తేటగా మాట్లాడు. ఇన్ని చేసినా ప్రభు త్రోసివేసేవాడు అంటే నో, మన ప్రభు క్షమించేవాడే. లోకాసు వార్త 7వ అధ్యాయం మనం చూస్తే అక్కడ పాపాత్మ స్త్రీ విషయం మనం చూడొచ్చు. పాపాత్మ స్త్రీ యేసు భోజనం కూర్చొని ఒక ఇంట్లో తెలుసుకుని ఆమె వచ్చింది. ఆమె వచ్చినప్పుడు అక్కడ ప్రభువు చెబుతాడు, ఆమె విస్తారంగా ప్రేమించిన కాబట్టి 40వ వచనం మనం చదువుకుని రాయబడుతుంది. ఆమె విస్తారంగా ప్రేమించిన, అమ్మ నీ విస్తార పాపములు దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు పాపిని ప్రేమించారు, పాపాన్ని ద్వేషించేశారు. హల్లెలూయా. ఈ లోకము నువ్వు మారినా ఇలాంటోడే అంటది, కానీ నా యేసయ్య ఏ రోజు అలా అన్నాడు. నా ప్రభు. మనుషులు అంటారు నిన్ను దిగదార్చడం కోసం. అందుకని అలాంటి వాడితో సహవాసం చేయకూడదు. అలాంటి వాడితో మనం ఉంటే నువ్వే దిగజారిపోతావు, జాగ్రత్త. అయితే రాయబడుతుంది, ప్రభు క్షమించాడు. ఈ రోజున నీ చూపు చెడిందేమో, అయితే ప్రభు మరచు. లోకాసు వార్త 15వ అధ్యాయం మనం చూసినట్టు ఒక మాట చదువుకుందాం. మనం లోకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాము. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు, మనందరూ తెలిసిన సత్యం ఇది. అయితే జరిగిన విషయం చూద్దాం ఒకసారి. 15. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూసారండి, ఇక్కడ వాడు ఇంకా దూరం కూడా. ఆ చిన్న కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆస్తి పంపకం చేసుకుని నాకు కాదు వాడేమన్నాడు. తండ్రి మారు మాట మాట్లాడలేదు, అన్ని ఇచ్చి వేశాడు. అతను చేసిన వ్యాపారం పేరుంటో తెలుసా? దుర్వ్యాపారము. అందరు వ్యసనగాళ్ళతో తిరిగి, స్నేహితులతో అంత నష్టపోయి, అంత పోగొట్టుకున్నాడు, అంతా పాడు చేసుకున్నాడు, అంత ఆస్తి అంతా పోయింది, అంత నష్టపోయాడు. ఆ దుర్వ్యాపారం వలన అంత నష్టపోయిన తర్వాత అప్పుడు దానికి ఏం గుర్తుకొచ్చిందంటే, నా తండ్రిది అనేక పనివాళ్ళు ఉన్నారు కాబట్టి నా తండ్రి దగ్గరకు వెళ్ళి, నా తండ్రి నీకు నువ్వు పరలోక విరోధంగా పాపం చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించం అడుగుదామని తిరిగి వస్తున్న కుమారుడిని చూశాడు తండ్రి. ఎక్కడ దగ్గరికి వచ్చా కదా. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, దూరం ఉన్న కుమారుడు చూస్తుందండి, దూరం ఉన్న కుమారుణ్ణి. ఆ వయసులో
దూరంగా ఉన్న కుమారుడు చూశాడు ఈ తండ్రి. చూచి ఆ దూరంగా ఉన్న కుమారుడు చూసి ఆగాడంటే ఈ ప్రేమ ఆగేది కాదు, నా యేసయ్య ప్రేమ. అదే ప్రేమ గల ఆ తండ్రి పరుగున వెళ్ళాడు. ఆ వయసులో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుడిని చాలా కాలమే చూసని చెప్పి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. హల్లెలూయా. ఆ తండ్రి అతని పట్ల చూపించింది ఏంటో చూశారండి? ఆయన అతని పట్ల కనికరము చూపించాడు. నా యేసయ్య కనికర సంపన్నుడు, కనికరం చూపించాడు. ఈ రోజున దేవుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడతాం ప్రియ సహోదరుల సహోదరి. కనికరం చూపించాడు యేసయ్య. నీ చూపు చెడిని చూపు కాకపోతే, నీ చూపు తేటగా లేదు కనుక సరి చేసుకుంటే, నువ్వు దిద్దుకుంటే, నువ్వు మోహముతో దిద్దుకుంటే, కనికరమున్న తండ్రి నిన్ను కూడా ప్రేమించి క్షమించి ఆయన నిన్ను కూడా హత్తుకొని అలాగునే నిన్ను ముద్దు పెట్టుకొనును గాక. హల్లెలూయా. సోదర సహోదరి, ఈ మాట నీ జీవితంలో నా ప్రభు ప్రేమించాడు. ఆ కుమారుడిని ప్రేమించాడు నా యేసయ్య. నిన్ను కూడా నా ప్రభువారు ప్రేమిస్తున్నారు. నిన్ను కూడా నా ప్రభువారు ప్రేమిస్తున్నాడు. తేటగా లేనటువంటి నీ చూపు, తేటగా లేని చూపు బాధాకరమైనది కనుక తేటగా చూడు. విషం చూపు నిలబొద్దు, మోహం చూపు చూడొద్దు. నా యేసయ్య చూపు కనికరము కలిగిన చూపు, దయ కలిగిన చూపు. నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవ చూపినవి. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములు నన్ను చేర్చితివి. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములు నన్ను చేర్చితివి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. కాబట్టి నా యేసయ్య నీ పాపాన్ని క్షమించేవాడు, నిన్ను పరిశుద్ధపరిచేవాడు. కనుక నీ తేట, నీ చూపు తేటగా ఉండాలి. చిన్న చూపు, విషపు చూపు వద్దు, మోహపు చూపు వద్దు. తేరి చూడు సహోదర సహోదరి, తేరి చూడు. ఆ తండ్రి తేరి చూసేవాడు కనుక తప్పిపోయిన కుమారుడు వస్తుంటే దూరం ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయి అతను కౌగిలించుకొని పెడమే ముద్దు పెట్టుకున్నాడు. ఆ తండ్రి తన కంపు కొడుతున్న స్థితిని చూడలేదు, కానీ తన వస్త్రాలు సరిగా చిరిగిపోయి చూడలేదు. కానీ ఆ తండ్రి ప్రేమ ఏమి చూసి చూసావా? ఆ కుమారుడు ఆప్యాయంగా చూసి పరుగున వెళ్ళిపోయి ఆ కుమారుడిని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. నా యేసయ్య చూపించే ప్రేమ అలాంటిది సోదర సోదరి. నువ్వు మోహం చూపు చూడొద్దు, విషము చూపుతూ నువ్వే నష్టపోతావు. కానీ అగస్త్యతను చూపు మరల్చుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతాడు. నీ చూపు మార్చుకుంటావా? నా ప్రభు ప్రేమిస్తున్నాడు, నేను కనికరం గల తండ్రి మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు తిరిగి వస్తుంటా దూరంలో కుమారుడు చూసి ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వృద్ధాప్య లెక్క చేయలేదండి, పరుగు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అతను మెడ మీద కౌగిలించి మెడ మీద పడి పెట్టుకున్నాడు. నా యేసయ్య కూడా నిన్ను కూడా మెడ పెట్టుకుంటాడు. నీ పాపాలు చూడాలా, నేను ప్రేమించాడు, నీ రక్తం, ఆయన రక్తం నీ పాపాలు కడిగాడు, శుద్ధి చేశాడు. ఆయన కౌగిలించుకుంటాడు, ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన సమీపం ఉంటావు సోదర సోదరి. నీ చూపు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, తేటగా చూడు. తేటగా చూస్తే నీ శరీరం అంతా వెళ్ళిపోతుంది. నీ చూపు తేటగా లేకపోతే నీ దేహం చెడిపోతుంది సోదర సోదరి. తేటగా లేదు కనుక ఆ కుమారుడు అలా వెళ్ళి మొత్తం సర్వనాశనం అయిపోయాడు. తేటగా లేదు కాబట్టి సౌలు దిగజారిపోయాడు. మొహపు చూపు చూచిన దావీదు ఆ ఒక్కసారే తన జీవితంలో తప్పు చేశాడు. నీ జీవితంలో నా ప్రభు మాట్లాడుతున్నాను. పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించిన నా యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు పరుగున వచ్చిన తండ్రి పరుగున వెళ్ళాడు. వెళ్ళిపోయి ఆ కుమారుడు హత్తుకున్నాడు, ఆ కౌగిలించుకొని మెడ మీద కంపు స్నానం చేసి ఎన్ని రెండో లేదో తెలియదు. ఆ తండ్రి ప్రేమ అవన్నీ చూడలేదండి. తండ్రి ప్రేమ అవన్నీ చూడలేదు. కౌగిలించి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు కానీ తండ్రి ఆ సంతోషములో, అయ్యా నా కుమారుడు ఇంత నష్టపరిచావని, పాడు చేసావని అడగలేదు కానీ, ఆయన అడగలేదు కానీ గొప్ప విందు ఇచ్చాడు.
ఉంగరం తొడిగించాడు, వస్త్రాలు మంచి వస్త్రములు, సమాధాన చెప్పులు తొడిగించాడు. ఈ రోజు నన్ను వస్తావా? నీ చూపు మార్చుకుంటావా? తేటగలి నీ చూపును మార్చుకుంటే నా ప్రభు నీతో మాట్లాడతాడు. సోదర సోదరు, ఇలాగే నా ప్రభు నిన్ను కూడా అలాగే హత్తుకుంటాడు. ఆయన ఎత్తుకుంటాడు. ఆయన అది ఎత్తుకునేవాడు, హత్తుకునేవాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఈ రోజు నువ్వు వస్తావు ఆయన నా చెంతకు వస్తే, అటు గొప్ప ధన్యత, ఆ ప్రభు యొక్క ప్రేమ, జాలి, కనికరం, దయ అట్టిది నువ్వు కూడా పొందుకున్నాడు గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. సోదర సోదరి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు, స్తోత్రాలు స్వామి. తండ్రి, మా తేటగా లేని చూపు గురించి మరి ప్రత్యేకంగా మాట్లాడారు తండ్రి. మా చూపు తేటగా లేకపోవడం వల్ల మేము ఆరోగ్యం క్షీణించిపోద్దని చెప్పారు. దావీదుకి సౌలు బహుకాలకు 2 కుటుంబాలకు యుద్ధం జరిగితే సౌలు నిరసిల్లిపోయాడు, కానీ దావీదు అంతకంతకు వర్తిల్లాడు. ప్రభా, మీరు తోడుకున్నారు కాబట్టి. అలాగనే తండ్రి, మా ప్రియుల కుటుంబాన్ని కూడా దీవించండి స్వామి. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మా రక్షకుడా మీకు వందనాలు ప్రభా. మోహబు చూడక మోసపోయే చూపొద్దు ప్రభా. మంచి చూపు చూసేవారుగా చేయండి తండ్రి. మోహబు చూపు చూస్తే ఆ కన్ను పెరిగి వేసుకో. నేత్రం నరకానికి వెళ్ళే కంటే ఆ నేత్రం తీసివేసుకో. అది చేతి గురించి, కాలు గురించి మీరు చెప్పారు తేటగా అక్కడ విషయాలు. దేవ, కనుక మా చూపు తేటగా ఉండే చూపుకు సహాయం ఇచ్చేది. కనికర సంపడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంటే మీ కృప, మీ కనికర మా పిల్లలందరి మీదకి రానివ్వమని, తేటగా చూచేవారుగా మా పిల్లలను సిద్ధపరచమని, బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తిగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.